Hello, hi guys, welcome to my channel BS Talks Telugu. Today our topic is మన టాలీవుడ్ ని గత 20 ఏళ్లుగా నెంబర్ 1 పొజిషన్ లో ఉండి మ్యూజిక్ ప్రపంచాన్నే ఏలుతున్న వన్ అండ్ ఓన్లీ డిఎస్పి గారి టాప్ 10 ఆల్బమ్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కమాన్ గైస్, మరెందుకు లేటు, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ముందుగా డిఎస్పి గారి మూవీస్ లో టాప్ 10 వెతికి చెప్పడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఆల్బమ్ కూడా ఒక రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందుకే చాలా విధాలుగా టాలీ చేసి మాకు తోచిన దాంట్లో టాప్ 10 మూవీస్ ఏంటో ఈ వీడియోలో చెప్తున్నాం. అవి మీకు ఎలా అనిపించాయో మాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. సరే, ఇక ఆ టాప్ 10 ఆల్బమ్స్ ఏంటో చూద్దాం. మరెందుకు లేటు, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ముందుగా డిఎస్పి గారి హిట్ ఆల్బమ్స్ అంటే మనకి ఫస్ట్ గా గుర్తొచ్చే మూవీ నాగార్జున గారు నటించిన మన్మధుడు మూవీ. ఆ మూవీ సాంగ్స్ అయితే కుర్రకారుని ఒక ఊపు ఊపిందని చెప్పాలి. నెక్స్ట్ సెకండ్ లో ఉండేది నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, సిద్ధార్థ్ గారిది. మీకు తెలిసే ఉంటుంది ఈ మూవీ సాంగ్స్ ఆ టైంలో ఎంత హల్చల్ చేసాయో అన్నది. అలాగే మూవీ విజయంలో కూడా చాలా ముఖ్య పాత్ర పోషించింది ఆ సాంగ్స్ ఆల్బమ్. అండ్ తర్వాత మళ్ళీ సిద్ధార్థ్ గారి మూవీనే బొమ్మరిల్లు. ఆ మూవీలో కథ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో సాంగ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. మూవీ స్టోరీకి తగ్గ సాంగ్స్ ఇవ్వడంలో డిఎస్పి గారి తోపు. ఆ విషయాన్ని డిఎస్పి గారు ఎన్నిసార్లు నిరూపించారో అసలు మనం లెక్కే వేయలేం. అండ్ నెక్స్ట్ ఆనందం మూవీ. ఆ మూవీ రిలీజ్ కాకముందే ఆ సాంగ్స్ తోనే సగం హిట్ అని ఫిక్స్ అయిపోయారు కుర్రకారు. అలానే చెప్పి కొట్టినట్టు కొట్టారు ఆ మూవీతో డిఎస్పి గారు. అలాంటి ఆల్బమ్ అందించారండి డిఎస్పి. నెక్స్ట్ అల్లు అర్జున్ గారి కెరియర్ లోనే ది బెస్ట్ అనే చెప్పబడే పుష్ప ది రైజ్ మూవీ. ఈ మూవీ సాంగ్స్ అయితే ఒక్క మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మారుమోగిపోయేలా అందించాడు ఆ సాంగ్స్. అండ్ అలాగే పుష్ప 2 మూవీ ఆల్బమ్ కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. అయినా దేశంలోనే హీరో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ కాంబినేషన్ రేషియో తీస్తే నెంబర్ 1 పొజిషన్ లో ఉండే కాంబో మాత్రం వీళ్ళే. అలాంటి ఆల్బమ్స్ వచ్చాయండి వీళ్ళిద్దరి మధ్య. నెక్స్ట్ ఖడ్గం ఆల్బమ్. ఈ మూవీలో ఇచ్చిన సాంగ్స్ అయితే ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. మరి ఖడ్గం మూవీ అనగానే మీకు గుర్తొచ్చే మొదటి ఆలోచన ఏంటో మాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ నెక్స్ట్ ఉప్పెన మూవీ. ఈ మూవీతో డిఎస్పి ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ మూవీ. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడైతే నాకు బాగా గుర్తు, ఎక్కడ చూసినా అదే సాంగ్స్, ఎక్కడ విన్నా అదే సాంగ్స్ అలా వెంటాడుతూనే ఉండేవి. మరి మీకు కూడా అలానే జరుగుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. అండ్ తరువాత నాగ చైతన్య గారి 100% లవ్ ఆల్బమ్. ఈ మూవీలో ప్రతి సాంగ్ ఒక్కొక్క ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ఐటమ్ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. డిఎస్పి గారు ఐటమ్ సాంగ్స్ కొట్టడంలో దిట్ట. సుకుమార్ గారు అండ్ డిఎస్పి గారు ఐటమ్ సాంగ్స్ అయితే వేరే లెవెల్ అండి. అండ్ మన లిస్ట్ లో ఫైనల్ వన్ ఈస్ యముడు. ఈ మూవీ సాంగ్స్ అయితే మెయిన్ గా తమిళ్లో రిలీజ్ అయిన తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ గా మారాయి. ఆ టైంలో డిఎస్పి ఏది పట్టినా పట్టిందల్లా బంగారంలా మారేది. బట్ ఈ టైంలో కొంచెం స్లో అయినా మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసారు డిఎస్పి గారు. ఇలానే తన సాంగ్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుకుంటున్నాం. సరే, డిఎస్పి గారి కెరియర్ లో టాప్ 10 బెస్ట్ ఆల్బమ్స్ ఏంటో చూసారు కదా. అందులో మీకు ఏ ఆల్బమ్ అంటే బాగా ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సరే, బాయ్ గైస్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.